స్వాగతం సుస్వాగతం అందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మనకు ఇంతటి సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన మన సరోజ అమ్మకు మనసారా కృతజ్ఞతలు తెలియకుంటూ మనం ఈ ప్లాట్ఫామ్ పైకి ఇక్కడికి ఈ సెషన్ కి ఆహ్వానించుకుందాం. అందరినీ ఇంకా హాస్టల్ మాస్టర్లు అందరినీ కూడా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈ రోజు ఎవరైతే 20వ ఎపిసోడ్ విన్నారో మాట్లాడతామని వాళ్ళంతా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్ ప్లీజ్. హ్యాండ్ రైజ్ చేస్తే మీరు ఏం నేర్చుకున్నారు అంటే దీని ద్వారా ఏం తెలుసుకున్నారు, మీ జీవితంలో ఏమైనా అప్లై చేశారా, మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అని చెప్పొచ్చు మాస్టర్స్. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ మాస్టర్స్. హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా చెప్పచ్చు మాస్టర్స్, 2 పాయింట్లన్నా చెప్పండి, ఎక్కువ చెప్పలేకపోతే. మాస్టర్ ఈ ఎపిసోడ్ ఎవరు వినలేదు మేము ఏమి అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అన్నారు సరితా మేడం. మీరెవరు ఏమి దీని గురించి ఇంకా టైం లేదు, ఇప్పుడు పండగ సీజన్, వినలేదు అంటే మళ్ళీ దీన్ని పోస్ట్ పోన్ చేసుకుందాం మాస్టర్స్. ఎవరైనా మాట్లాడతామంటే ఓకే మాస్టర్స్. మాట్లాడతారా? కల్పన మేడం ఏమన్నా చెప్తారా? మహేశ్వరి, నాగవల్లి, ప్రభు మేడం, పద్మా బాలడుగు మేడం, ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. సుమిత్ర మేడం వీడియో ఆన్ చేసుకోండి. ఊరికి వీడియో లేకుండా చెప్తారా? అన్మ్యూట్ చేస్తున్నాం అయితే. అన్మ్యూట్ వచ్చిందా మేడం? వచ్చింది మేడం. నమస్తే మేడం. అంటే నేను పూర్తిగా వినలేదు, విన్నంత వరకు నా దానిలోని గ్రహించిన విషయం చెప్దాం అనుకుంటున్నాను మేడం. నమస్తే. ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకి మీ అందరికి వేల వేల కృతజ్ఞతలు మేడం. అందులో ఆడమ్ ఈవ్ గురించి చెప్పారు. అంటే పిల్లల్ని పెంచడం అనేది ఎంత గొప్ప కార్యం అనే దాని గురించి చాలా బాగా వివరించారు. ఇంతవరకు మనం మామూలుగా అంటే అది ఒక పనిలాగా మనం ఎప్పుడు అంటే గొప్ప కార్యంలాగా మనం ఎప్పుడు భావించలేదు. జస్ట్ క్యాజువల్ గా పెంచుతూ వచ్చాము పిల్లల్ని. దాని వెనకాల ఎంత ఇది ఉంది అనే విషయం చెప్పారు మేడం. ఆ విషయం ఒకటి చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజమ్మ మాస్టర్. అంటే ఈ పిల్లల పెంపకం అనేది మనం రెగ్యులర్ గా ఇప్పుడు సూర్యోదయం సూర్యాస్తమయాన్ని మామూలుగా తీసేసుకుంటాం కదా, అలా కాదు, ప్రతిదీ ఒక అద్భుతంగా చూడాలి. అట్లా పిల్లల పెంపకం కూడా మనం ఏదో కన్నామా పెంచామా అన్నట్లుగా కాకుండా అదొక దైవ కార్యం లాగా చెయ్యాలి. వాళ్ళని పెంచే ఇదిలో కూడా బాగా చూడాలి అని చెప్పారు. ఇదివరకు స్త్రీ నేతృత్వ సమాజంలో ఆడవాళ్ళు కొంతమంది గుంపుగా ఆ కొండల మీద ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళకి కొంతమంది పురోహితులు ఆడవాళ్లే ఉండేవాళ్ళు అని చెప్పారు. అది తేనెటీగలకి ఇది చేసి చెప్పారు మేడం. తేనెటీగలు అలాగే కొంతమంది కొన్ని కార్యాలకే చేస్తారు. అది ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు.
అట్లా కొంతమంది పిల్లలు కనాలనుకున్నప్పుడు ఆధ్యాత్మికవేత్తలతో వచ్చి పిల్లల్ని కని వాళ్ళని పెంచేవాళ్ళు అని చెప్పారు. ఏంటో మరి డబల్ వాయిస్ వచ్చింది మేడంది. నాకు చాలా అది వింటుంటే దాంట్లో 20th ఎపిసోడ్ ఎందుకో మరి బాగా డబల్ వాయిస్ వచ్చి చాలా డిస్టర్బెన్స్ అనిపించింది. అంటే బాగానే ఉండిందమ్మా, నేను విన్నాను. మరి వాళ్ళ పొద్దున కొంతసేపు బాగా వచ్చింది, తర్వాత ఏంటో బాగా డిస్టర్బెన్స్. మేడం చెప్పిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టి చెప్తున్నట్టుగా అనిపించింది. నేను కొంత రాసుకున్నాను, అదైతే ఆడవాళ్ళ గుంపుగా ఉండేవారు. ఆ గుంపు కొంతమంది ఆడ పురోహితులు వాళ్ళకి లీడర్స్ గా ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఒక ఎత్తైన కొండ మీద ఒక గుడి కట్టుకుని అక్కడ ఉండేవాళ్ళు. ఎత్తైన కొండలు ఎందుకంటే అక్కడ ఎనర్జీస్ బాగా ఉండేవి. ఆ పూజారులు డివైన్ బీయింగ్స్ తో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు. పిల్లల్ని కనాలని అనుకున్నప్పుడు కొంతమంది ఆధ్యాత్మికవేత్తలైన మగవాళ్ళతో కిందకి వచ్చి ఆ టైంలో ఎక్కడ ఏ దుఃఖం లేదు, అందరూ పరమాత్మతో సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఆత్మ సమర్పణతో జీవించారు. తమకు ఇవ్వబడిన పని ఏ కంప్లైంట్ లేకుండా చేయగలిగితే ఆత్మ సమర్పణ అయినట్లు అని చెప్పారు. స్త్రీ శక్తితో ఉన్న సమాజం పురుష శక్తికి ఎలా మారింది అనే క్వశ్చన్ ఒకటి వచ్చింది. పుట్టిన బాలుడు ధ్యాన స్థితిలో కూర్చోగలిగితే అది చాలా మంచి అని ఒక సెలబ్రేషన్ లాగా ఉండేది. కానీ పురుషాధిక్యత సమాజం ఎలా వచ్చింది? తల్లుల దగ్గర నుండి పిల్లల్ని వేరు చేయటం జరిగింది. ఒక జాతి ఆగిపోవటం జరిగింది. దానివల్ల స్త్రీకి జరిగిన బాధ తరతరాలుగా ముందు తరాలకు పాకింది. అంటే DNA మార్పు జరుగుతూ పోయింది. ఈ ఎఫెక్ట్ తెలియకుండా ముందు తరాలకు పాకింది. ఏ ఆడవాళ్ళైతే మగవాళ్ళను కనకపోతే వాళ్ళలో అపరాధ భావం పెంచబడిందో హింస అంతా లోపల జరిగింది. భయగ్రస్తులైన పురుష సమాజం ఏర్పడింది. ఏదైనా ఒక విషయం జరిగిందంటే ఫియర్ బేస్డ్ ఆర్ లవ్ బేస్డ్ మీద ఆధారపడి ఉండేది. సహజ క్రమంలో జరుగుతున్న సమాజాన్ని ఈ భయగ్రస్తులైన పురుష సమాజం కెలికి శాంతి కూడా వివాస్తమైపోయింది. అంటే పీస్. ఇంకొక విషయం ఏమిటంటే వీళ్ళకి పురోహితులు అంటే పవిత్రమైన పొజిషన్ లో ఉన్న ఆడవాళ్లకు ఇయ్యకూడదు అనే విషయం జరిగింది. అప్పుడు ఆడవాళ్ళు బలవంతంగా తల వగ్గాల్సి వచ్చింది. మనసులో ఒక అపరాధ భావంతో పిల్లల విషయంలో సరైన పెంపకం జరగలేదనే అపరాధ భావం దుఃఖంలోకి మారింది. పురుష సమాజంలో కొంత మోటు స్వభావం ఉన్న వాళ్ళు ప్రతిదానికి ఆడవాళ్ళని కారణంగా చూపించారు. ఈ రోజు మీ చుట్టూ చూస్తూ ఉంటే పెంపకం సరిగ్గా జరగలేదనే భావం ఇప్పటికీ ఉంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి లోటు ఇన్నర్ చైల్డ్ కి కనిపిస్తుంది. పిల్లలు లోటు ఫీల్ అవుతున్నారు. గర్భంలో ఉన్నప్పుడు పెంపకం సరిగ్గా జరగకపోతే బయటకు వచ్చిన తర్వాత ఎంత చేసినా అది మారదు. ఆ బాధ స్త్రీ హృదయం దాకా పాకింది. ఇవి తొందరగా మానవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది స్త్రీలకు ఆశీర్వాదాలు ఉన్నా ఈ పురుషాధిక్యత సమాజానికి సరైన ఆదరణ లేదు. దివ్య కళలతో వచ్చిన స్త్రీలకు వాళ్ళు వచ్చిన పనేంటో వాళ్ళకు తెలిసినా ఆ దారిలో వెళ్ళలేకపోతే క్షణక్షణం సఫరింగ్ లో ఉండి తలెత్తి పైకి చూడలేకపోయారు. అమ్మ అంటోంది, మీరు చూస్తే మేము సహాయం చేయటానికి రెడీగా ఉన్నాం, మీరు చూడలేకపోయారు అని రాసుకున్నానమ్మా, అది చదివాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బాగా రాసుకున్నారు, చాలా బాగా చదివారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రాజ్యలక్ష్మి మేడం, వీడియో ఆన్ చేసుకోండి మేడం. నమస్కారం. So thank you for giving the opportunity. So మేడం క్లాస్ విన్నాక నాకు ఏమనిపించింది, నేను ఏం షేర్ చేసుకుందామని అనుకుంటున్నానంటే, సో వన్స్ అపాన్ అ టైం మనం గార్గి, మైత్రేయి, కాచాయి ఈ టైంలో మనం విన్నాం కదా, పురాణాల్లో కూడా ఆడవాళ్ళకి దండం ఉంటుంది, యజ్ఞం చేస్తారు, మంత్రాల అర్హత ఉంటుంది అని. మళ్ళీ కాలక్రమేణా ఆడవాళ్ళు సెకండరీ, వాళ్ళకి మెన్స్ట్రువల్ ఫేజ్ ఉంది, వాళ్ళు రెస్ట్ ఫెలోస్ అన్నది ఎలా మనకి వచ్చింది, ఎక్కడ మస్కులర్ ఎనర్జీ అనేది ఫెమినైన్ ఎనర్జీని అణగదొక్కింది అనేది దీనికి ఒక క్లారిటీ వచ్చింది మనకి. యశోధర దాంట్లో సంఘాస్ అని కానీ వీటిలో కానీ మళ్ళీ తిరిగి ఎనర్జీస్ మారుతూ మనం ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో మళ్ళా మన పాతవన్నీ మనం ఎలా గుర్తు తెచ్చుకోవాలి, మనకు అర్హత ఉంది. వన్స్ అపాన్ టైం మనం అవన్నీ చేసిన వాళ్ళని, మనం చూసిన వాళ్ళని, మనకి అర్హత ఉంది, మనకి ఆ విజన్ ఉంది అని. 1 minute, just please 1 minute. My husband go to the office. ఓకే.
అంతలోకి మీరు మళ్ళీ నెక్స్ట్ మాట్లాడండి. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అలాగే అమ్మా, అలాగే అలాగే. మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? రమాదేవి మేడం, రమాదేవి మాట్లాడతారా మేడం? ఏం చెప్పారు ఈ దీంట్లో అంతా, ఏం చెప్పారు అనేది? ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో వేదాంతం అంటే ఏంటి అనేది మొత్తం మనం పోయిన ఎపిసోడ్లలో సరస్వతి మాత మనకు తెలియజేశారు మాస్టర్స్. ఇప్పటి నుంచి లక్ష్మీ మాత మనకి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ ఎపిసోడ్ లో చెప్పినారు. దీంట్లో ఏం చెప్పినారంటే దేని గురించి ఎక్కువ ఆడమ్ అండ్ ఈవ్ వాళ్ళు ఏదో పొరపాట్లు చేసింటే వాళ్ళకి శిక్ష వేసినారు, వెలివేసినారు అని చెప్పినారు. అది అంతా ఏమి కాదు. ఆమె ఈవ్ అనే ఆమె ప్రేమకు ప్రతీక, ప్రేమకు ఏంజిల్, ప్రేమతత్వానికి ప్రతీక అని చెప్పినారు మాస్టర్స్. ఎందుకంటే ఆమె ఎందుకు లైఫ్ తీసుకుంది అనే దాన్ని చక్కగా చెప్పారు. మేడం మీరు మాట్లాడండి మేడం. ఓకే థ్యాంక్ యూ. సారీ అండి, సారీ, ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు. సారీ. సారీ మేడం, చెప్పండి. సో ఈ క్లాస్ విన్నాక రెండోది ఆడమీవ అంటే క్రిస్టియానిజం గురించి, ఆడమీవుని చాలా చులకన భావ, ఏదో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తాను ఏదో చేసిందన్న దాని మీద చెడు అభిప్రాయం పోయి ఒక గ్రేట్ ఒపీనియన్. సో మన మూల పురుషులు అన్నటువంటి దాన్ని మన మూల పురుషమైనటువంటి స్త్రీ అయినటువంటి ఆ ఈవుని మనమే మన చేతిని ఆవిడ్ని నెగిటివ్ గా అసహించుకునే విధంగా చేసినటువంటి ఈ మధ్యలో జరిగినటువంటి దాన్ని చూసి తిరిగి ఆవిడ్ని గౌరవిస్తే మనమే గౌరవించుకోవచ్చని. రెండోది మేడం చెప్పిన మరొక విషయం నాకు ఎంత నచ్చిందంటే, మనం ఎప్పుడన్నా ఇన్హ్యాపీగా ఉన్నామన్నా, బాధగా ఉన్నామన్నా దాని అర్థం ఏంటంటే, మనం ఈ యూనివర్స్ తోనే కాదు, ఈ మొత్తం ఈ ప్లాంట్స్, ఈ యానిమల్స్ అన్నిటితో కూడా మన మైండ్ ఒక లింకప్ ఉంటుంది. అందులో ఏది గాఢంగా బాధపడ్డా కూడా ఆ రోజంతా మనకి కూడా బాధగా ఉంటుంది అని. అందుకని సింపుల్ గా వేదాల్లో లోక సమస్త సుఖినో భవంతు, అందులో నీ సుఖం కూడా ఉంటుంది అని చెప్తే అది మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. చిన్న విషయం, మన కలకత్తా డాక్టర్ ఇష్యూ వచ్చాక ప్రతిరోజు నిద్ర లేస్తూ పడుకోబేటప్పుడు ఎంత నరకం అనుభవించి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు, తనకి న్యాయం జరగాలి, మనం అందులో కర్మలో ఇన్వాల్వ్ కాకూడదు అనుకున్నా కూడా ప్రతి ఒక్క కష్టజీవి యొక్క బాధని కూడా మనం షేర్ చేసుకుంటామంటే దాంట్లో మేడం చెప్పినట్టుగా, అమ్మ లక్ష్మీదేవి చెప్పినట్టుగా ప్రతి వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్ లో కానీ యూనివర్స్ లెవెల్లో కానీ వాళ్ళు ఒక లింకప్ లో ఉన్నాం. అంటే ఒక వింగ్, అంటే అది వృక్ష జాతి కానీ, జంతు జాతి కానీ, లేకపోతే సాటి మానవులు కానీ బాగా కష్టంలో ఉంటే ఆటోమేటిక్ గా నీలో కూడా ఆ భావన అనేది జరుగుతూ ఉంటుంది. నువ్వు భౌతికంగా ఎంత హ్యాపీ మూడ్ లో ఉన్నాను దాన్ని బట్టి చూడాలి అంటే మనం అంతా లోక సమస్త సుఖనోభవం తన బేసిగా అందరూ కూడా బాగుండాలి. సో సమస్త ప్రాణికోటి, జీవకోటి, వృక్షకోటి, మనము, మన ఫ్యామిలీ కాదు, మన నైబర్స్, ఎవ్రీవన్ బాగుంటేనే మనం బాగుంటాము. మనం బాగున్నామంటే ఒక్కళ్ళమే బాగున్నామంటే మన మనసులో కష్టం, బాధకి ఏంటంటే సరౌండింగ్స్ లో బాధ ఉంటే ఆటోమేటిక్ గా మనం కూడా రియాక్ట్ అవుతాం. కాబట్టి సరౌండింగ్స్ లో హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా మనం కూడా హ్యాపీగా ఉంటాం. కాబట్టి సో వీఆర్ అందరితో మింగల్డ్ అప్. ఈ మాట నాకు చాలా మనసు కట్టుకుంది. నా కుంపటి నాయే కాదు, సమస్తంలోనూ మనం ఆటోమేటిక్ గా ధ్యానంలోకి రాగానే నా నుంచి మనాకి వెళ్ళిపోతాము. దానికన్నా అమ్మ చెప్పిన మాట ఎంత బాగా నచ్చింది అంటే, ఇలా అందరి కష్టం మంది, అందరి సుఖం కూడా మంది. కాబట్టి మనం కేవలం మనం ఒక్కళ్ళమే సుఖంగా ఉండకూడదు. రెండోది ఈవ్ గురించినటువంటి బ్యాడ్ క్రిస్టియానిజం మీద ఉన్నటువంటి నెగిటివ్, ఈవ్ ఇస్ అ గ్రేట్ సోల్, ఆవిడ ఏంజల్ అని చెప్పేసి. అండ్ దెన్ మనకి ఆమె బ్రాహ్మణ్ కమ్యూనిటీ, అకేమ్ టు ద బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మాకు ఎన్నో ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అసలు అది చేయకూడదు, ఇది చేయకూడదు. దాన్ని నేను ధ్యానంలోకి వచ్చి బ్రేక్ చేసిన. సో మనకు అర్హత ఉంది, మనం యజ్ఞయాగాదులు చేయడానికి కానీ, పౌరోహిత్యం చేయడానికి కానీ, మంత్రాలు చదవడానికి కానీ, దైవ పూజకి కానీ సమస్తంలోకి మన అర్హత ఉంది. మనం రీకాల్ అవర్ గ్రేట్నెస్. ఇది అమ్మా నేను చెప్దాం అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద గివెన్ ఆపర్చునిటీ టు షేర్ మై వర్డ్స్ విత్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా అద్భుతంగా మీరు నేర్చుకున్నదాన్ని చాలా క్లారిటీగా మీకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా చెప్పండి మాస్టర్స్. మీరు ఏమి 2 పాయింట్లు నేర్చుకొని ఆ 2 పాయింట్లైనా చెప్పండి ప్లీజ్.
నమస్తే. నమస్తే మేడం. ఈ పిల్లలు అమ్మా వినపడట్లేదమ్మా? చెప్పండి, వినిపిస్తాను. కొంచెం కట్ అవుతాను ఎందుకో. నెట్ సరిగ్గా లేదు. వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. బాగున్నట్లేదమ్మా, అదే కొంచెం బ్రేక్ అవుతుంది. వీడియో వీడియో ఆఫ్ చేసి చెప్పండి. అమ్మ వాయిస్ వస్తుందా? ఎస్ అమ్మా, ఎస్. అమ్మ, ఈ ఎపిసోడ్ లో ఈవికి పిల్లల్ని పెంచడానికి అంటే దైవ కార్యంగా తీసుకొని పెంచుతారు, ఆధ్యాత్మికంగా. ఆ కార్యము ఎంతో ఉన్నతంగా తీసుకొని పిల్లలు తిన్న ఈ ఎనర్జీస్ ని అమ్మా వినపడుతుందా? వినపడట్లేదా మేడం? బ్రేక్ అయి వస్తుందమ్మా, మళ్ళీ ఒకసారి అమ్మా. చెప్పండి. అమ్మ లేకపోతే నేను మళ్ళీ హ్యాండ్ రైజ్ చేస్తామా ఓ 10 నిమిషాల తర్వాత. ఓకే ఓకే. కరెంట్ పోయింది, నెట్ ఓకే ఓకే, ఇదైతున్నట్టుంది. సరే సరే. మళ్ళీ చేస్తా. ఓకే ఓకే. రమాదేవి మేడం, హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్ ప్లీజ్. ఎవరైనా 2 పాయింట్లు దీంట్లో ముఖ్యంగా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఎక్కువ మేడం చెప్పారు మాస్టర్స్. వాళ్ళంతా ఆ కాలంలో ఎలా పెంచేవారు అనేది ఎక్కువ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా పిల్లల గురించే ఉంది. మళ్ళీ ఎలా మారింది ఆ స్త్రీతత్వం నుంచి పురుషతత్వానికి, సమాజానికి ఎలా మారింది అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్స్. ఎవరైనా హ్యాండ్ రైజ్, మళ్ళీ రాజ్యలక్ష్మి మేడం హ్యాండ్ రైజ్ చేశారా సెకండ్ టైం? ఫస్ట్ టైం రాజ్యలక్ష్మి మేడం మళ్ళీ మీరు హ్యాండ్ రైజ్ చేశారా లేక ఎవరికి అప్పుడుదే ఉందా? మాస్టర్స్ ఇంకెవరు లేరా? ఎవరన్నా మాట్లాడతానంటే ఓకేనమ్మా, నేను ఎవరు మాట్లాడట్లేదు, నేను హ్యాండ్ రైజ్ చేస్తా అంటే చెప్పండి. ఎవరు లేరులేండి, మీరే చెప్పండి. ఓకే. పిల్లల పెంపకం విషయంలో అయితే ఎంత అద్భుతంగా వాళ్ళ ఎదుగుదలని చూసి ఎంజాయ్ చేస్తూ, ఇట్స్ వెరీ నైస్ వర్డ్స్ అండి. మనం పిల్లలు ఏంటంటే మన గిఫ్ట్ అని, మన డాక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, లేకపోతే మా తాత బిజినెస్ చేస్తున్నాడు ఆ పారంపర్యంగా నువ్వు అందుకోవాలి అని, ఏదో పిల్లలు మన ఆస్తి లాగా మన పారంపర్యాన్ని, మన వంశము పేరు ఏది నిలబెట్టే ఒక ఆస్తి టైపులో మనం చేస్తున్నాము. అంటే మనకి నాలెడ్జ్ రాలేదు కాబట్టి మనం మన చిన్నపిల్లలు చేయను లేచామా, వండామా, చేసామా, వాళ్ళ అల్లరికి వాళ్ళకి తక్కువ మార్కులు వస్తుంటే హింసిస్తూ బాధపడుతూ కొంచెం వాళ్ళు కష్టపడ్డారు, మనం కొంచెం కష్టంగానే పెంచాం. కానీ పిల్లల పెంపకం అనేది ఎంజాయ్ చేయాలి. ప్రతిరోజు ఒక పువ్వు ఒక్కొక్క పెటలు విడుస్తుంటే ఎంత అందంగా అద్భుతంగా మనం ఎంజాయ్ చేస్తాము. మన పిల్లల బర్త్డే మాత్రం చాలా ఘనంగా చేస్తాం. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, ఫోర్త్ బర్త్డే. బట్ ఏమి ఎథిక్స్ వాళ్ళకి ఇస్తున్నాం? ఓన్లీ భౌతిక విద్య కాకుండా ఆధ్యాత్మిక విద్య ఎలా ఇస్తాం? ఆధ్యాత్మిక విద్య ఎంత అందం, ఎలాగైతే బర్త్డేకి కేక్ కటింగ్ చేసి లైటింగ్ పెట్టి 10 మందిని పిలిచి సెలబ్రేషన్ చేస్తున్నామో, ఎట్ ద డేస్ ఆ పిల్లలు మెడిటేషన్ లో కూర్చుంటే అంత సెలబ్రేట్ చేస్తున్నానంటే మనం ఎంత పిచ్చి పని చేస్తున్నామో, ఎంత పిచ్చిగా, అందరు పిచ్చి పని. భౌతికంగా మనం గొప్ప గొప్పగా సెలెక్ట్ చేసేసుకుంటూ, రిటర్న్ గిఫ్ట్ ఇస్తూ, హోటల్లో పెట్టుకుంటూ, కేకులు కట్ చేసుకుంటూ అన్నెసెసరీ మ్యాటర్స్ మీద వెళ్ళిపోతున్నాం. వాళ్ళకి వయసు పెరిగింది, సో ఏమి ఇచ్చాం మనం వాళ్ళకి? మనం ఏదో సంపాదించిన ఆస్తి తప్ప మనం ఎథిక్స్ ఏమి ఇచ్చాం? కానీ ఆ డేస్ లో ఈవ్ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మన యాన్సెస్టర్స్ అందరూ ఏం నేర్చుకున్నారంటే, వాళ్ళకి ఆధ్యాత్మిక విద్యత ఎలా అవ్వాలి, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా, ఒక బిడ్డ చిన్నప్పటి నుంచే ఎంత ఆధ్యాత్మికంగా అనేది ఎదుగుతాడో ఆ సొసైటీ అంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అతను కొడుకు అవుతాడు, తండ్రి అవుతాడు, తాత అవుతాడు, ఇలా ఎన్నో 2 ఫ్యామిలీస్ కి ఒక మూల స్తంభం అవుతాడు, ఎన్నో ఎథిక్స్ పెంచుతాడు, తను చేస్తాడు, చూస్తాడు, తన తరాతరాలకు అందిస్తాడు. కాబట్టి ఒక చిన్న బిడ్డకి కనుక మనం ఆధ్యాత్మికత అనేది బాగా నేర్పిస్తే అది వాళ్ళ సెలబ్రేషన్ అని చెప్పేసి వాళ్ళ ఆ రోజు సొసైటీ ఎంత అద్భుతంగా, ఎంత ఈక్వలేషన్ లో ఉందో. సో ఈ రోజు మనం కూడా ఈ కేక్ కటింగ్లు ఇవి కాకుండా చిన్నప్పటిని మనకి ఇప్పుడు ఈ వయసులో జ్ఞానం అందింది. సో వాట్ మన పిల్లలకి
ఏదైనా సరే నేను మాత్రం గుండెల మీద చేసుకు చెప్తాను. మా అమ్మ నాకు ఇచ్చినటువంటి ఆర్థడిక్ ఫ్యామిలీలో మంచే ఇచ్చాను, మంచే పెంచాను. నా పిల్లలిద్దరు కూడా మెడిటేషన్ లోనే ఉన్నారు. సో నా గ్రాండ్ చిల్డ్రన్ మాత్రం ఏదైతే నేను నేర్చుకున్నానో, ఏదైతే నాకు తెలిసిందో డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నప్పుడు నేను లేదా నా పిల్లల ద్వారా నేను విన్న ప్రతి మంచి వీడియో కూడా వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళ పిల్లల పెంపకంలో నేను ప్రతి షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మాత్రం ఇంకా బాగా చేసుకున్నాను. పిల్లలని వాళ్ళ యొక్క స్క్రిప్ట్ ప్రతి ఒక్క ఆత్మ కూడా భూమి మీదకి వస్తే తనదైనటువంటి సొంత స్క్రిప్ట్ రాసుకొస్తుంది. అది తప్ప మేమందరం డాక్టర్స్, నువ్వు డాక్టర్ అవ్వాలి, మేమంతా బిజినెస్, నువ్వు బిజినెస్ అవ్వాలి, లేకపోతే నాకు ఈ కోరిక ఉంది, నువ్వు అది తీర్చి ఆ రేంజ్ లోనే శ్రీ చైతన్య నారాయణలో వెళ్ళిపోవాలి, హింసపడాలి అనేది కాకుండా వాళ్ళని ఎదుగుదల చూడాలి, భౌతికంగా హెల్తీగా ఉండాలి, ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీ నేర్పించాలి. అండ్ దెన్ వాళ్ళ ఎదుగుదలని చూస్తూ ప్రతి నిమిషం కూడా మన గార్డెన్ లో మనం పెంచుకున్న ఫ్లవర్స్ ఎంత ఫ్లరిష్ గా అవుతుంటాయో, చీడపీడల్ని ఎలా మనం రెస్క్యూ చేస్తామో, మన బిడ్డల పెంపకంలో మన ఒక సాక్షిభూతంగా జస్ట్ ఫర్ ద గార్డియన్, దెర్ ఇస్ నో అథారిటీ. మన మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఫ్రాంక్లీ చెప్పాలంటే మన పిల్లల మీద ఎక్కువ ఎలాంటి హక్కు లేదు. జస్ట్ ఒక గార్డియన్స్. ఒక గార్డియన్ ఎలా అయితే ఆస్తిని పెంచుతుంది కానీ పైసా ఖర్చు పెడతానికి ఎలా అయితే హక్కు లేదో, పిల్లల పెంపకం అనేది మనం జస్ట్ గార్డియన్ సాక్షిభూతంగా వాళ్ళకి ఎలాంటి చీడపీడ లేని గార్డెన్ లో మొక్కలాగా వాళ్ళకి హెల్దీగా ఈవెన్ భౌతికంగా అండ్ ఆధ్యాత్మికంగా డిఫరెంట్లీ కిడ్స్ కి మనం ఆధ్యాత్మిక విద్య అనేది ఎలా అవ్వాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, కేవలం కళ్ళు మూసుకునే ధ్యానమే కాదు, వాళ్ళ బిహేవియర్ అనేది కంట్రోల్ చేస్తే ఎలా పెంచాలి అనేది మాత్రం ఈ చిన్న సింపుల్ విషయంలో మాత్రం నా మనసుకి చాలా అర్థం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. హైమాత మేడం. మాస్టర్స్ ఇంకెవరు మాట్లాడలేరా? సరితా మేడం ఉంటేనే మాట్లాడతారా మాస్టర్స్? ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోండి మాస్టర్స్. మహేశ్వరి మేడం, రామాదేవి మేడం. నమస్తే హైమాత మేడం. అమ్మా. వినిపిస్తుందా? హైమాత మేడం నెట్ ఎందుకు ఈరోజు పనిచేయలేదు. మళ్ళీ అమ్మా చెప్పండి. వచ్చిందా నా వయసు? వస్తాను. నమస్తే అమ్మా, నమస్తే మాస్టర్స్. అమ్మ, దీంట్లో పిల్లల్ని పెంచడం ఒక దైవ కార్యం లాగా పెంచి వాళ్ళను ఎంతో ఇదిగా పెంచేవాళ్ళు ఆధ్యాత్మికంగా. వీడియో ఆఫ్ చేసుకోండి ఎందుకంటే బ్లర్ గా ఉంది. ఓకేమ్మా. ఓకేమ్మా. ఓకే. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పిల్లలు మెడిటేషన్ చేస్తే దాన్ని ఒక పండగలాగా చేసుకునేవాళ్ళు అన్నమాట. ప్రతి చిన్న కార్యానికి కూడా పండగ. ప్రతి చిన్నది అంటే తేనెటీగ ఒక పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకి వాలితే పరాగ సంపర్కం జరుగుద్ది కాబట్టి ఆ రోజు పండగ. అలా ప్రతి చిన్నదానికి పండగలాగా ఉండేవాళ్ళు. స్త్రీతత్వం గురించి, పురుషతత్వం గురించి చాలా బాగా వివరంగా చెప్పారు. ఆ స్త్రీతత్వం నుంచి పురుషాధిక్య ప్రపంచంలోకి ఎలా వెళ్ళిందో కూడా చెప్పారు. తర్వాతేమో వీళ్ళంతా ఎనర్జీస్ ని జీవులుండే ప్రతి గ్రహాలకి, విశ్వానికి, అన్నిటికీ పంపించేవాళ్ళు అని చెప్పారనమాట ఈ దీనిలలో. అది నాకు చాలా ఇదిగా అనిపించింది. అది విశ్వకార్యం కదమ్మా. మన కోసం, మన పొట్ట, మన బట్ట అనుకోకుండా అన్ని విశ్వాలకి, ఎక్కడ జీవులున్నా, ఏ విశ్వానికైనా అలా పంపించేసేవాళ్ళు. తర్వాత ఫస్ట్ ఏమో మాతృనేతృత్వ సమాజమే ఉండేది. తర్వాత 6500 సంవత్సరాల ముందు అలా ఉండేది. మెల్లమెల్లగా మారుకుంటూ స్త్రీ తత్వాన్ని, స్త్రీ జాతినని కాదు, స్త్రీ తత్వాన్ని ఎలా అణగదొక్కి వీళ్ళు మాత్రమే పైకి రావాలని, పురుషాధిక్య ప్రపంచం రావాలని ఫస్ట్ అహంకారము, ఫస్ట్ అధికారం, అహంకారం తర్వాత అధికారం, అలా చేజిక్కించుకొని మెల్లమెల్లగా వీళ్ళు అపరాధన భావనలోకి వెళ్ళిపోతూ ఆడోళ్ళు తర్వాత పురుషాధిక్య ప్రపంచం ఎలా వచ్చింది అనేది చెప్పుకుంటూ వచ్చారమ్మా అమ్మ. అది అంటే
ఆహ్, 6500 సంవత్సరాల నుంచి మొదలుపెట్టింది 2000 సంవత్సరాలప్పుడు చాలా ఫాస్ట్‌గా అయిపోయింది అని చెప్పారు. తర్వాత 200 సంవత్సరాల క్రితంది కూడా ఏదో చెప్పారు. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన ఎలా వస్తూ అణగదొక్కి ఈ జాతులనన్నిటిని ఆస్ట్రేలియాలో కూడా ఇలాగే జరిగింది. ట్రైబల్‌ను అది ఇదయ్యారు. మేమిక్కడంతా మాట్లాడుకుంటూ వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాము ఇక్కడ మేము నివసిస్తున్నందుకు అని కూడా చెప్పారనమాట. ఇలా చెప్పుకుంటూ వచ్చారమ్మా. థాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ హేమావతి మేడం. చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని పాయింట్లు కవర్ చేశారు మొత్తం. మాస్టర్స్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? చెప్తారా మాస్టర్స్? 2 పాయింట్లైనా చెప్పండి. నిల్వా మేడం మీరు మాట్లాడతారా? హలో మాస్టర్స్, ఎవరు ఏం హ్యాండ్ రైజ్ చేయరా? మొత్తం నేను సమ్మరీ రాసినా చెప్పమంటే చెప్పేస్తాము. ఏం చేద్దామా మేడం? సమ్మరీ చెప్పేసి నిల్వా మేడం. అమ్మా నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. చెప్పండి. పిల్లల్ని పెంచడం గురించి అన్ని పాయింట్స్ ఆల్మోస్ట్ కవర్ చేశారు. కానీ ఇప్పుడు ఒక చేంజ్ చూస్తున్నాం కదమ్మా. ఆడపిల్లలు ఒక తిరుగుబాటులాగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎట్లా అంటే మగపిల్లలు చేసే పనులు కూడా చెయ్యాలి అనేది చూస్తున్నారు. కానీ వాళ్ళున్న స్త్రీతత్వాన్ని వాళ్ళు మెచ్చుకోలేకపోతున్నారు. అది ఏదో తక్కువ భావనగా చూస్తున్నారు. ఇంట్లో వండడం అంటే, ఇంటి పనులు చేయడం అంటే, అదేదో చాలా తక్కువ. బయటికెళ్ళి ఉద్యోగాలు చేసేయాలి అట్లాంటివే చూస్తున్నారు తప్పించి, ఇల్లును గూడా ఒక మనం అందంగా పెట్టుకొని చెయ్యాలి. ఇదివరకు చెప్పిన విషయాల్లాగా ఇప్పుడున్న జనరేషన్‌కి అదేదో తక్కువ చూపుగా చూస్తున్నారు. అది ఇప్పుడు మనం పేరెంట్స్‌గా లేపోతే మన గ్రాండ్ చిల్డ్రన్‌కైనా మనం అది కొంచెం దాని మీద కూడా మనం అందరం చెప్పాలి అని నాకు అనిపిస్తుందమ్మా ఇప్పుడు. చాలా అది తక్కువగా చూస్తున్నారు. ఒక వంట వండడం అంటే, ఇంట్లో ఎవడు వండుతాడు? నేనేమన్నా పనమ్మాయినా? ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. అవి అందుకనే ఎక్కువ స్విగ్గీ బడులే ఎక్కువ కనిపిస్తున్నాయి. అది ఆ ఒక్క విషయం నాకు ఇది చూసినప్పుడు అంటే ఏదో ఒక ఇంబాలెన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. స్త్రీల్లోనే స్త్రీల్లో కూడా మగ ఎనర్జీ ఐ మీన్ మేల్ ఎనర్జీస్, ఫీమేల్ ఎనర్జీస్ రెండిట్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి. అదే రకంగా ఈవెన్ మేల్స్‌లో కూడా. వాళ్ళల్లో కూడా స్త్రీతత్వం. వాళ్ళు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేయడము, వాళ్ళు కూడా ఇళ్ళల్లో ఇంట్రెస్ట్ తీసుకోవడము అట్లాంటివి కూడా చూస్తున్నాము. బట్ కొంచెం ఆడవాళ్ళే ఇప్పుడు తిరుగుబాటులో ఉన్నారన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇన్నేళ్ళు తొక్కబట్టాము కాబట్టి ఇప్పుడు మేము చూపిస్తాము మా తడాకా అన్నట్టుంది. అట్లా కాకుండా సౌమ్యంగా ఉంటే బావుండు అని నాకు అనిపిస్తుందమ్మా. అది జస్ట్ షేర్ చేయాలనిపించింది. అవును నిల్మా మేడం. చాలా మార్పులు అమ్మాయిల్లోనే ఎక్కువ మార్పులు ఇప్పుడు చూస్తున్నాము. ఎక్కడ చూసినా అమ్మ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నామ్మా. అప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మగ పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదు కదమ్మా. అప్పుడు కనలేదు అని కూడా చెప్పారు. కొన్ని సిచ్యువేషన్స్ లో మగపిల్లల్ని కూడా కనలేదు. తర్వాత కనడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా ఈ మార్పు అమ్మ కలియుగంలో ఈ ఈ టైము ఒక యుగం నుంచి ఇంకో సంధికాలంలో ఉన్నాం కాబట్టి డిస్కనెక్ట్ అయిపోయినట్టు. నెట్ అసలు లేదు. ఆ వీడియో ఆన్ చేసుకోకుండానే బాగుంటుంది. ఎందుకంటే చూసేటప్పుడు ఆ వీడియో బ్లర్ వస్తుంది. ఇంకేం ఎవరు ఏం హ్యాండ్ రైజ్ చేయడం లేదు.
ఈ ఎపిసోడ్ అయితే మళ్ళీ పెట్టుకుంటుందిలే మనం ఊరికే. శేషు మేడం మోనికలి వెంకట్ మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం, హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు. నమస్తే అండి, నా పేరు శేషు. మేడం వినపడుతుందా అండి నా వాయిస్? వినిపిస్తాను, చెప్పండి. మేడం నేను ఈ క్లాసు వినలేదు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియకుండా మాట్లాడకూడదు ఏది కూడా, కానీ నాకు తెలిసిన ఒక విషయం షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తూ నేను ఆధిక్యత ఎందుకు చేయాలని మేడం గారు ఇప్పుడు చెప్పారు. ఇది 100% కాకపోతే 75% కరెక్ట్ అవుతుంది మేడం. అయితే ఇప్పుడు పెంపకం కూడా ఉంటుంది, తల్లిదండ్రులను బట్టి కూడా ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉండాలి అనేది తాతలు అమ్మమ్మలు ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళకి నేర్పించి పంపించేవారండి. అయితే ఈ రోజుల్లో ఏంటంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరు ఉద్యోగం చేస్తున్నారని వాళ్ళని డామినేట్ చేస్తూ కొంత మాటలు రెస్పెక్టబుల్ పర్సన్, ఒక స్త్రీ అంటే ఒక గౌరవనీయమైన ఇది. ఒక మ్యారేజ్ చేసుకున్న స్త్రీ కానీ ఒక బేబీ కానీ పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టింది అని ఆనందపడతాం మనం ఎక్కువగాను. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి సంస్కారాలు అనేవి నేర్పిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఉండాలి, తర్వాత ముందు ఎలా ఉండాలి, చదువుకునే వాళ్ళతో ఎలా ఉండాలి, ఆడపిల్లలు అనేది వాళ్ళ యొక్క దీనికి ఒక అర్థవంతమైన నిర్వచనం. స్త్రీ అంటే ఒక గౌరవనీయమైనటువంటి స్థానాన్ని మనకి ఏనాటి నుంచో కల్పించబడి ఉన్నది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వెళ్ళిపోయిన మ్యారేజ్ అయిపోయిన వెంటనే విడివిగా వెళ్ళిపోవటము, లేకపోతే ఇంకా అందరూ అలా ఉండరండి. కానీ నేను కొద్దిగా నా అనుభవం, నా ఇంట్లో నాకు కొన్ని జరగటం మూలన అది తల్లిదండ్రులు నేర్పించాల్సింది నేర్పించకపోవటం మూలన వాళ్ళకి ఇది వస్తుంది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు చాలా ఎడ్యుకేటెడ్ అవుతున్నారండి, మన లాంటి క్లాసులు కూడా విని కూడాను. అసలు ఏంటనేది కాకపోతే కొంచెం నేను చెప్పొచ్చేది ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తూ అన్ని రంగాల్లో ముందరికి తీసుకెళ్తూ నీ యొక్క స్థానం ఏంటి, నువ్వేంటి అంటే కొంతమంది ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా సిటీస్ లో వాటిలో పెరగటం వలన వాళ్ళకి బంధుత్వాలు ఒక ప్రేమ అభిమానము సంఘపరంగా వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ అనేది ఇప్పుడు అన్ని రంగాల్లో ముందరు వేస్తున్నారు. కాబట్టి ఆత్మజ్ఞానంతో అడుగు ముందు వేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ స్త్రీ మీద ఉంది. అది తల్లి యొక్క బాధ్యత కూడా ఉంటుంది, తల్లిదండ్రుల యొక్క బాధ్యత మెయిన్ కాన్సెప్ట్ ఉంటుందండి. అన్నీ నేర్పించాలి వాళ్ళకు కూడాను. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా మేము ఆయనతో విడిగా ఉండను, లేకపోతే వేరే ఉండను, అలా అత్తమామలతో సరిగా అంటే కుటుంబ ధర్మాన్ని ఆ స్త్రీకి నేర్పించాల్సిన అవసరం అంటే న్యాచురల్ గా వస్తుందండి, సహజ సిద్ధంగానే ప్రేమతత్వం వస్తుంది, క్షమాగుణం అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అన్ని మారిపోవడం వలన కొన్ని సందర్భాల్లో మార్పుకు అనుగుణంగా మనం వెళ్ళిపోవాలండి అని అంటారు. కానీ జీర్ణించుకోలేనటువంటి కొన్ని ఆలోచనాపరమైనటువంటి సంఘపరమైనటువంటి సంఘటనలకి పెద్దవాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, పూర్వకాలంలో ఉన్న వాళ్ళందరూ కూడాను. నాకు ఈ చిన్న అవకాశం, నేను క్లాస్కి అటెండ్ అవ్వలేకపోవడం వల్ల నాకు తోచిన నా అభిప్రాయం నేను చెప్పానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శేషు మేడం చాలా బాగా చెప్పారు, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకా ఎవరన్నా ఏమన్నా మాట్లాడతారా? దీప్తి మాట్లాడతావా ఏమన్నా? ఇప్పుడే జాయిన్ అయినమ్మా, ఒకసారి చూసి. ఎవరు హ్యాండ్ రైజ్ చేయడం లేదు, ఏం చేద్దాము అనుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ ఎవరు విన్నట్లు లేదు, ఎందుకంటే పండగ సీజన్ కదా. మీరు చెప్పండి అమ్మా. నేనంతా సమ్మరీ లాస్ట్ లో చెప్పమని కదా, అదంతా రాస్తాను. మీరు చెప్పండి.
ఎవరో చెప్పేవాళ్ళంటే ఎండింగ్ చెప్దామండి లాస్ట్లో. ఇంకెవరైనా ఉన్నారా మాస్టర్స్? సరే చెప్పమంటారా? నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. ఈ అధ్యాయంలో ముఖ్యంగా ఈ అధ్యాయం అంతా కూడా ఎక్కువ ఇంతకుముందు మాస్టర్లు అందరూ కూడా కవర్ చేశారు. అవే పాయింట్లు మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. ఈ గురించి ఆడమ్ గురించి చెప్పారు. ఈ గురించి అందరూ ఒక దురభిప్రాయం ఉంటుంది. వాళ్ళు ఏదో తప్పు చేసింటే వాళ్ళని శిక్షించడం కోసం అలా చేశారని. అది కాదు. ఈవ్ అనే ఆమె ఒక ఏంజిల్. ఆమె ఒక గొప్ప కార్యం చేయడానికే ఈ భూమికి వచ్చింది. ఏంటి ఆ గొప్ప కార్యం అంటే పిల్లల పెంపకం. పిల్లల్ని ఎంత అద్భుతంగా పెంచాలి అనేది నేర్పించడానికి వచ్చిందని చెప్పారు. ప్రతి చిన్నది ఒక అద్భుతమే. ఏ అద్భుతాలంటే సూర్యోదయాన్ని చూడడం కూడా ఒక అద్భుతమే అని మేడం దీంట్లో చెప్పారు మాస్టర్స్. సూర్యోదయము సూర్యాస్తమయం చూడడం కూడా అది కూడా ఒక అద్భుతమైన కార్యక్రమమే చెప్పారు. మన జీవితంలో ఏదైనా రొటీన్, మనం ఎప్పుడు రొటీన్ గా జీవిస్తూ ఉంటే ఏ మార్పులు ఉండవు. ఎప్పుడైతే మనం ప్రతి దాన్ని అద్భుతంగా చూస్తామో, అద్భుతంగా ఆలోచిస్తామో అప్పుడే మన జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు రొటీన్ గా పొద్దున్న లేసామా, తిన్నామా, ఏదో పని చేస్తామా అనుకోకుండా రొటీన్ బదులు కొట్టాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయని చెప్పినారు. ఇంకా పిల్లల్ని పెంచే కార్యం ఎవరైతే గొప్పగా భావిస్తారో చాలా గొప్పగా ఉంటుందని చెప్పారు. అది ఒక అద్భుతమైన కార్యము పిల్లల్ని పెంచడం అనేది. ఎందుకంటే సమాజం మళ్ళీ వాళ్ళతో నిర్మించబడతాది కాబట్టి ఎప్పుడైతే చిన్న పిల్లల్ని అద్భుతంగా పెంచుతారో సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్ని విద్యలు, ఆధ్యాత్మిక విద్య ముఖ్యంగా నేర్పించడం అన్నమాట. ఈ ఆడము ప్రథమ స్త్రీ పురుషులు కదా, వాళ్ళు ఈవుని చూసి ఈవు ఎలా పిల్లల్ని పెంచుతుంది అనే దాన్ని చూసి ఆ తర్వాత రాబోతున్న స్త్రీలందరూ కూడా నేర్చుకుంటూ వచ్చారంట మాస్టర్స్. ఆమె ప్రణాళిక ఎలా పిల్లల్ని పెంచాలని ఒక ప్రణాళిక ఇచ్చింది. మిగతా నెక్స్ట్ రాబోయే తరం అంతా కూడా ఆమె ఎలా ఇచ్చిందో ప్రణాళిక ఆ విధంగా పెంచుతూ వచ్చారంట. అందరూ నేర్చుకున్నారు. ఈవు ఇచ్చిన ప్రణాళికను చూసి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది నేర్చుకున్నారు అనమాట. పెంచడంలో పనుల్లో అందులో ఇన్వాల్వ్ అయి అత్యంత ప్రేమతో చేస్తే నాకేమి అనేది ఉండదు. అందులో పరమానందం మాత్రమే ఉంటుందంట మాస్టర్స్. పిల్లల భోజనవులు అంటే ఆ భోజనవులు చూస్తేనే అద్భుతమైన ఆత్మానుభూతులు కలుగుతాయి. కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతిదీ ఒక అద్భుతమే అని చెప్తున్నారు. మనం పిల్లల్ని పెంచడం అంటే ఊరికే పెంచడం కాదు. వాళ్ళు ఏం ఎంచుకున్నారు, వాళ్ళు ఈ జీవితంలో ఏం చేయాలని వచ్చినారు, వాళ్ళు ఎంచుకున్న మార్గంలోనే మనం ఎలా సరైన మార్గదర్శకత్వం మాత్రమే ఇవ్వాలి. అన్ని మనం ఇలానే ఉండాలి అనేది కాదు పెంపకం అంటే. వాళ్ళు ఎంచుకున్న మార్గం దారికి మనము మార్గదర్శకత్వం ఉండాలి అంతే. అలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎలా ప్రణాళిక రచించిందో దాన్ని చూసి నేర్చుకున్నారు. వాళ్ళకు మార్గదర్శకత్వంగా ఉంటారు. వాళ్ళు దివ్య ప్రణాళికతోనే వచ్చింటారు పిల్లలందరూ. వాళ్ళు ఏదైతే దివ్య ప్రణాళిక తీసుకొని వచ్చింటారో ఆ ప్రణాళికకు అనుగుణంగా మనం వాళ్ళకు మార్గదర్శకత్వం ఇవ్వాలి. ఇలా ఉండండి, ఇలా వెళ్ళండి. అంతేగాని మనని ఏవి వాళ్ళ మీద దుద్దేది ఉండదు అన్నమాట. తర్వాత ఏమైందంటే ఆ విద్యను ఆడవాళ్ళందరూ ఒక తరం నుంచి ఇంకొక తరం వరకు నేర్చుకుంటూ వస్తున్నారు. పిల్లలు సరైన మార్గంలో ఉంటే దేశం, ప్రపంచం మొత్తం మారిపోతుంది. కాబట్టి పిల్లల్ని పెంచడమే అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం. పిల్లల్ని మనస, భాష, కర్మన అలా నేర్పించాలి. మన అనేది నేర్పించాలి. వారు అప్పుడే వాళ్ళలో వాక్ శుద్ధి, చిత్తశుద్ధి వస్తుంది అని చెప్పినారు. వాక్ శుద్ధి అంటే మాట శుద్ధి, మనస్సు కూడా శుద్ధిగా ఉంటుంది. ఆ సమయంలో ఆడవాళ్ళందరూ గుంపుల్లో ఉండేవాళ్ళు. వాళ్ళని ట్రైబల్స్ అనే వాళ్ళని చెప్పారు మాస్టర్స్. ఎక్కడుండే వాళ్ళంతా కొండల పైన ఒక గుడి ఉంటుంది. కొండపైన ఆ గుడిలో అక్కడ నివసించేవారంట.
వాళ్ళకు మార్గదర్శకత్వం ఇవ్వడానికి, అంటే వాళ్ళని ఎలా జీవించాలని చెప్పడానికి ఆత్మ సాక్షాత్కారం పొందిన లీడర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళందరికీ లీడర్స్ ఉండేవాళ్ళు అని చెప్పినారు. వాళ్ళని ఆడ పురోహితులు అని కూడా అంటారంట. అప్పుడు అంటే పూజారులు కూడా ఆడవాళ్ళే ఆ గుళ్ళల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ మిగతా ఆడవాళ్ళందరికీ ఒక మార్గదర్శకత్వంగా ఇలా జీవించాలి, ఇలా ఉండాలి అని నేర్పించేవాళ్ళనమాట. ఆ గుంపులో కొంతమందికి ఇలాంటి కార్యాలు ఇచ్చేవాళ్ళు. తేనెటీగ డిసిప్లైన్‌కి మారుపేరు అని మేడం ఆ గుంపు అంటే తేనెటీగతో ఆ గుంపును పోల్చారు మాస్టర్స్. అంటే తేనెటీగలు చాలా డిసిప్లైన్‌గా ఉంటాయంట. తేనెటీగ అన్ని చోట్లకు వెళ్లి పరాగ సంపర్కం చేస్తూ ఉంటుంది. ఈ వృక్ష సామ్రాజ్యము ఎప్పుడైతే తేనెటీగ అలా పరాగ సంపర్కం చేస్తూ ఉంటుందో వృక్ష సామ్రాజ్యం పెరుగుతూ ఉంటుంది. అదంతా ప్రకృతి క్రియేషన్ అని చెప్పినారు. మేడం ఇదంతా చెప్తూ వాళ్ళ గార్డెన్ గురించి, వాళ్ళ అమ్మాయి గురించి కూడా అక్కడ చెప్పారు మాస్టర్స్. తర్వాత పోర్టల్ అంటే ఏంటి? పోర్టల్ అంటే ఒక ఆధ్యాత్మిక ట్రాన్స్మిషన్ అని చెప్పారు. దీని ద్వారా సమాజం ఎక్కడి నుంచి సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది, ఎక్కడ ఎనర్జీస్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది అని చెప్పినారు. అది ఎక్కడుంటుంది, ఆ పోర్టల్స్ అనేటివి ఎక్కడుంటాయి అని చెప్పినారు. వీళ్ళకైతే గుడి ఉండేదంట. ఆ గుడిలో డివైన్ బీయింగ్స్ కు పూజారులు ఉండేవాళ్ళంట. వీళ్ళు అక్కడ ఉండే ఆ పూజారులు తమ హీలింగ్ పవర్ ను వేరే లోకాలకు కూడా పంపేవాళ్ళంట. అంత శక్తి వాళ్ళకు ఉండేదంట. భూమిపై ఉండే వాళ్ళకు పంపేవాళ్ళు, ఇంకా ఇతర లోకాలకు కూడా పంపే అంత శక్తి అప్పుడు ఆ స్త్రీలలో ఉండేదంట మాస్టర్స్. ఇంకా తర్వాత వీళ్ళందరి రక్షణ కోసం మళ్ళీ ఆడ యోధులు, అంటే ఏమన్నా వాళ్ళ మీదకి దాడులు అట్లా జరిగినప్పుడు రక్షించడానికి ఆడ యోధులు ఉండేవారంట. ఎందుకు పైన ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎంత ఎత్తుకు పోతే అంత ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, అంత పైన ఎంత ఎత్తులో అక్కడ ఏమి కలుషితం అనేది ఉండదు కాబట్టి అట్లా ఉండేవాళ్ళంట మాస్టర్స్. పిల్లల్ని కనాలి అనుకునేప్పుడు మాత్రం స్పిరిచువల్ గా బాగా ఎదిగిన ఆధ్యాత్మిక వేత్తలైన మగవారితో కలిసి కిందికి వచ్చేవాళ్ళంట. అంటే ఆ ఆధ్యాత్మిక వేత్తలను రప్పించి వాళ్ళతో కలిసి మళ్ళీ కిందికి వచ్చేవాళ్ళు. ఆ పిల్లలను తర్వాత యోధులు వారి దగ్గర ఉండి వారి పిల్లల్ని కన్న వారిని తీసుకొని మళ్ళీ వెళ్ళేవాళ్ళంట. కొంతమంది మాత్రమే పిల్లల్ని కనేవారు, అందరూ కనరు. లేడీస్ లో కొంతమంది మాత్రమే ఆ కాలంలో పిల్లల్ని కనేవారంట. వాళ్ళు ఎవరైతే కనాలనుకుంటారో వాళ్ళు కూడా ఆ మగవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలై ఉండే వాళ్ళతోనే కలిసి ఆ పిల్లలకు జన్మనిచ్చేవాళ్ళంట. అలా జన్మించిన పిల్లల్ని వాళ్ళు దేవదూతల మాదిరి చూసుకునే వాళ్ళంట. అక్కడ దుఃఖం అనేది ఉండదంట మాస్టర్స్. ఎవరి పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళంట. వాళ్ళంతా పరమాత్మతో అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళంట ఆ కాలంలో. పరమాత్మ అంత దగ్గరగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే అంత స్వచ్ఛంగా వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు పరమాత్మతో అనుసంధానమై ఉండేవాళ్ళనమాట. మనకు సంతృప్తిగా మనకు అప్పగించిన పని సంపూర్ణంగా చేయడమే ఆత్మ సమర్పణ అని చెప్పినారు. ఆత్మ సమర్పణ అంటే మనకు సంతృప్తిగా ఏదైతే అనిపిస్తుందో ఆ పనిని సంపూర్ణంగా చేస్తే అది ఆత్మ సమర్పణ అని చెప్పినారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఆత్మ సమర్పణతో దైవానికి దగ్గరగా ఉండేవాళ్ళంట. అందుకు వాళ్ళు ఎప్పుడు ఆత్మ సమర్పణతో ఉండేవాళ్ళు కాబట్టి దైవానికి దగ్గరగా ఉండేవాళ్ళంట. తర్వాత స్త్రీ ప్రాముఖ్యత సమాజం అంటే ఏంటి, పురుష సమాజ ప్రాముఖ్యత అంటే ఏంటి వివరించారు. ఆ కాలంలో ఎక్కువ స్త్రీ ప్రాముఖ్యత సమాజమే ఉండేది. ఎందుకంటే స్త్రీలే అన్ని బాధ్యతలు తీసుకునేవారు. పిల్లలను పెంచడము, ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఇలాంటి బాధ్యతలన్నీ తీసుకునేవారు అనమాట. తర్వాత సీతాయనం కూడా గుర్తుకు ఇచ్చారు. అప్పుడు సీతాయనంలో సీతమ్మ ఎలా తను ఎంత స్త్రీతత్వానికి ప్రతీకగా ఉండేదని చెప్పారు. తర్వాత పురుషాధిక్యత అంటే ఏంటి, బాహ్యంలో ఉంటారన్నమాట. ఎప్పుడు కూడా వాళ్ళు బాహ్యంగా ఉంటారు, అంతరంలో ఉంటారు. స్త్రీ ప్రాముఖ్యత అయితే ఎప్పుడు అంతరంలో ఉంటుంది. స్త్రీ ఎప్పుడు లోపల ఉంటుంది, పురుషుడైతే ఎప్పుడు బాహ్యంలో ఉంటారు అని చెప్పినారు. ప్రతి ఒక్కరిలో స్త్రీ పురుష శక్తి ఉంటాయి, ఇద్దరిలో ఉంటుంది. అవి సమానంగా ఉన్నప్పుడే సమాజం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరిలో కూడా స్త్రీ శక్తి పురుష శక్తి సమానంగా ఉన్నప్పుడే ఆ సమాజం అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా స్త్రీలలో ఓన్లీ స్త్రీ శక్తి ఉన్నా కష్టమే, పురుష శక్తి లేకపోతే. పురుషుల్లో ఓన్లీ పురుష శక్తి ఉన్నా కష్టమే.
అది బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పినారు. తర్వాత స్త్రీ శక్తి నుండి పురుష శక్తి వైపు ఆ సమాజం, స్త్రీ సమాజం నుండి పురుష సమాజంగా ఎలా రూపుదిద్దుకుంటూ వచ్చింది అనేది చెప్పినారు. తర్వాత అప్పుడు వాళ్ళకు స్త్రీ శక్తి సమాజం ఉన్నప్పుడు ప్రతిరోజు బాగా పండగలాగా ఉండేదంట. ప్రతి చిన్న విషయం పండగే. అన్ని కూడా ఏది చిన్న విషయం జరిగినా వాళ్ళు చాలా అద్భుతంగా చేసుకునే వాళ్ళంట. ఒక వర్షం పడినా కూడా ఏదైనా ఒక చిన్న విషయం కూడా వాళ్ళు చాలా అద్భుతంగా చేసుకునేవారు. వాళ్ళు పిల్లల పెంపకం ఎంతో ఆధ్యాత్మికంగా ఉండేది. దానికే ఎక్కువ పిల్లల్ని పెంచడంకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఎందుకంటే పిల్లలే కదా రేపు సమాజం అని. ఆ పిల్లలు అద్భుతంగా పెరిగితే సమాజంలో అద్భుతమైన మార్పులు వస్తాయని వాళ్ళ నమ్మకం. తర్వాత క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్‌లో ఈ బీవైఎం ఫ్యామిలీలో ఏం నేర్పిస్తున్నారు, ఎలా వాళ్ళని తీసుకెళ్తున్నారని బాగా చెప్పారు సరోజమ్మ. తర్వాత ఒక బాలుని వాళ్ళు పెంచుతూ ఉండేటప్పుడు ఆ బాలుడు ఒక 5 నిమిషాలు సేపు కొంచెం సేపు ధ్యానంలో కూర్చున్నా వాళ్ళకది పండగంట మాస్టర్. ఎందుకంటే మగవాళ్ళు అప్పుడు ధ్యానం ఇదంతా తక్కువ. ఎప్పుడు బయట ఉండేవాళ్ళు. అంతరంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ఈ బాలుడు చిన్న పిల్లలు ధ్యానం నేర్చుకోవాలని ఆసక్తి చూపితే వాళ్ళకి చాలా అద్భుతమైన ఆనందం అనిపించేది. దాన్ని ఒక పండగ మాదిరి చేసుకునేవాళ్ళంట. అది చాలా బ్లెస్సింగ్‌గా తీసుకునేవాళ్ళంట ఆ కాలంలో ఆడవాళ్ళు. అంత అద్భుతంగా సంతోషపడి దాన్ని ఒక పండగలాగా చేసుకునేవారు. సమతుల్యంగా ఉండే పురుష శక్తిని కూడా 2 భాగాలుగా ఉన్నాయని చెప్పినారు. సృజనాత్మకత, రక్షణ శక్తి స్త్రీ. పురుష శక్తులు సమతుల్యంతో ఉండేవి. స్త్రీ అంటే సృజనాత్మకత, పురుషుడు అంటే రక్షణ శక్తి, ఎక్కువ రక్షణనిస్తాడనమాట. ఈ 2 ఇద్దరిలో ఉండాలి. సృజనాత్మకత, రక్షణ శక్తి ఉన్నప్పుడే సమతుల్యంగా ఉంటుంది అని చెప్పినారు. కావున ఆ కాలంలో ఇవి 2 సమానంగా ఉండేటివి కాబట్టి పురుషులు ఎప్పుడు స్త్రీలకు ఏ ఆటంకాలు కలిగించేవాళ్ళు కాదు. స్త్రీల ఇష్ట ప్రకారమే ఆ సమాజంలో జరిగేది. స్త్రీ ఆధ్యాత్మికంగా చాలా అంతరంగంలో ఉంటుంది కాబట్టి స్త్రీ అంత అద్భుతంగానే తను కూడా చేసేవాళ్ళనమాట. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునేవాళ్ళు. కాబట్టి అప్పుడు ఏ సమస్యలు అనేటివి లేవు. ఆ సమాజంలో 2 సమతుల్యతతో ఉన్నాయి కాబట్టి ఆ సమాజంలో స్త్రీతత్వ సమాజమైనా కూడా స్త్రీలు ఎప్పుడు అహంకారం ఉండదక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మికంగా అంతరంగంలో ఉంటారు కాబట్టి వాళ్ళలో ప్రేమ, కరుణ ఇవి ఉప్పొంగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమాజం చాలా అద్భుతంగా ఉండేది. కావున ఇప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఏ బాధకు గురవ్వలేదు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనలో ఏదో తెలియని బాధ అది మొత్తం సమాజం నుంచి కూడా మన బాధకు కారణం కావచ్చు. ఇంక రాంగ ఈ మార్పులు వచ్చేసినాయి మాస్టర్స్. పురుష సమాజం ఆధిక్యత వచ్చేసింది. స్త్రీ శక్తి అనేది తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అప్పుడప్పుడు మనము ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకు ఏదో తెలియని ఒక బాధ అనేది వస్తూ ఉంటుందంట. సమాజంలో ఎవరికైనా ఒక బాధ అని వస్తే అది వాళ్ళ బాధే కాదు. మొత్తం సమాజం అంతటి బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మేడం చెప్పారు. ఎక్కడో ఏదో జరిగింటే మొత్తం అంతా సమాజం అంతా బాధపడినారు. అట్లా ప్రతి ఒక్కరికి అట్లా ఎక్కడ ఏ చిన్న సమాజంలో ఏదైనా ఒకరికి బాధ కలిగినా కూడా అది ఆ బాధ అందరి మనస్సుల్లోకి కలిగేది. ఎందుకంటే అంతా ఏకత్వం కాబట్టి అలా జరిగేది అని చెప్పినారు. పూర్ణమదం అనేది అంటే అందరూ సమానమే. మనం స్త్రీ, పురుషుడు స్త్రీలు గాయపడినప్పుడు పురుషుడు కూడా గాయపడతాడు. పురుషుడు ఎంతసేపు మేము గొప్ప అనుకుంటాం గానీ, ఎప్పుడైతే స్త్రీ బాధపడుతుందో పురుషుడు కూడా ఖచ్చితంగా బాధకు గురవుతాడు. ఆ పురుషునికి కూడా ఆ లోపల ఆ బాధ అనేది ఉంటుంది. ఎందుకంటే అందరూ ఏకత్వం కాబట్టి అక్కడ. ఏకత్వంతో ఉన్నాం కాబట్టి. మనమంతా ఒకే ఆత్మ స్వరూపులం కాబట్టి పురుషుడు, స్త్రీ అనేది లేదు. ఆత్మ స్థితికెళ్తే అంతా ఒకటే. కాబట్టి ఎప్పుడైతే స్త్రీ బాధపడినా కూడా ఆ పురుషునికి కూడా గాయపడేవాడంట. ఆత్మలు ఈ చక్రం నుండి ముందుకెళ్తున్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది మార్పు అనే దానికి ఏమని చెప్పినారంటే, ఈ ఆత్మస్థితి నుండి మనం ఇంకా ముందుకు పోయేటప్పుడు ఈ జనన మరణ చక్రంలో ఒకసారి విస్తరిస్తుంది. బాగా విస్తరిస్తుందంట. ఇంకోసారి సంకోచిస్తుంది. బాగా సంకోచిస్తుందంట. అలాంటప్పుడు ఇలాంటి మార్పులన్నీ సంభవిస్తాయంట. ఆ సంకోచించినప్పుడు. విస్తరించినప్పుడు బాగా ముందుకెళ్తాయి. అంతా బాగా ఈక్వల్‌గా అంతా బాగుంటుంది. ఎప్పుడైతే సంకోచిస్తుందో అప్పుడే ఈ సమస్యలన్నీ వస్తాయంట.
తర్వాత ఈ సంకోచం చెందిన సమయం, ఈ మార్పు ఎప్పుడొచ్చిందంటే, ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడు సంకోచం జరిగిందంటే 6500 ఏళ్ల క్రిందట జరిగిందంట. 2000 ఏళ్ల క్రితం నుంచి స్పీడ్ పెరిగిందంట. ఇంకా ఇంకా అంత మార్పులు ఎక్కువ, పురుష సమాజ ఆధిక్యత ఎక్కువైపోతూ వచ్చిందంట 2000 ఏళ్ల సంవత్సరం నుంచి. 2000 ఏళ్ల క్రితం నుంచి స్పీడ్ పెరిగిందంట. సంరక్షణ అనే పురుష శక్తిలో అహం బయలుదేరిందంట. ఎలా మొదలైందంటే, ఎప్పుడు వాళ్ళు రక్షణని ఇవ్వాల్సిన వాళ్ళల్లో కొంచెం అహం బయలుదేరుతా వచ్చింది. ఎందుకంటే ఎలా వచ్చిందంటే, సంకోచిస్తుంది కదా, ఈ ఆత్మ విస్తరణ జరిగేటప్పుడు ఆ సంకోచం అనేది వాళ్ళలోకి ప్రవేశించింది. వాళ్ళల్లో అప్పుడు అహం బయలుదేరింది. అప్పుడు వాళ్ళు స్త్రీ శక్తిని గౌరవించడం పూర్తిగా మానేశారంట. అదంతా వాళ్ళు మాత్రమే శక్తి నిర్మాణం చేస్తున్నారు మగవాళ్ళంతా. కానీ ఆడవాళ్ళను వాళ్ళల్లో కలుపుకోలేదంట అప్పుడు. ఎందుకంటే అధికారం అంతా వాళ్ళు చేపడుతూ వచ్చినారనమాట. ఆడవాళ్లకు ఓన్లీ పిల్లలకనే బాధ్యత మాత్రమే ఇచ్చినారంట. కానీ ఇప్పుడు మీకు వేరే బాధ్యత వద్దు అని తేల్చేసినారంట. అది ఈవికి గొప్ప కార్యంగా ఇచ్చినారు. ఇప్పుడు అవసరం లేదు అన్నట్లు వేరే బాధ్యతలు ఏమి వద్దు, ఓన్లీ పిల్లలు కనే బాధ్యత మాత్రమే ఇచ్చినారంట. మన మీద విలువ లేకపోతే ఇలాగే జరుగుతుంది అని. కాబట్టి ప్రతి వాళ్ళకు, ప్రతి స్త్రీకి మన మీద మనకు గౌరవం ఉండాలి. గౌరవం లేకపోతే ఇలాగే అనగదొక్కబడతారు అన్నట్లు చెప్పినారు. పిల్లల్ని కనటం అంటేనే సృష్టి దానికి విలువ లేకుండా పోయింది. వాళ్ళని సంరక్షించే శక్తి క్రిందకి పడిపోయింది. మగవాళ్ళంతా క్రిందకు దిగజారిపోయినారంట మాస్టర్స్. రాంగ ఆ విధంగా మార్పు జరుగుతూ వచ్చింది. వాళ్ళకి కలిగిన గాయం మాత్రం వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు స్త్రీ గాయపడితే మనము గాయపడతామనే విషయము వాళ్ళకి అర్థం కాలేదంట. వాళ్ళ తక్కువ ఎనర్జీ ఉన్న వాళ్ళను అనగదొక్కడం చేశారు. ఎవరైతే తక్కువ ఎనర్జీతో ఉంటారో వాళ్ళను అనగదొక్కడం చేశారు అని చెప్పినారు మాస్టర్స్. అలా అనగవేయబడిన పురుషుడు కూడా గాయపడ్డాడు. స్త్రీలే కాదు, పురుషులు కూడా ఎవరైతే తక్కువ ఎనర్జీతో, లో ఎనర్జీతో ఉంటారో వాళ్ళంతా కూడా బాగా గాయపడ్డారు. స్త్రీలలో కూడా కొంతమంది పురుష శక్తి ఎక్కువైనప్పుడు వాళ్ళు కూడా కొంచెం మగవాళ్ళను అనగదొక్కింటారు. కాబట్టి మగవాళ్ళు బాధపడినారు, స్త్రీలు ఇద్దరు బాధపడినారు. ఎవరైతే తక్కువ ఎనర్జీతో ఉంటారో వాళ్ళు ఎక్కువ దొక్కబడ్డారు అని చెప్పినారు. పిల్లలు పాపం తల్లుల నుంచి వేరు చేసినారంట. ఎందుకంటే మగవాళ్ళు పిల్లల్ని వాళ్ళే లాగేసుకున్నారు. మా దగ్గరనే మేమే పెంచుతాము అని తల్లులను దూరం చేసినారంట. ఎన్నో కోయ జాతులు వాళ్ళ పిల్లల నుండి తల్లులను వేరు చేసినారంట. అందుకే ఆ వేరు చేయడం వల్ల జాతులే తుడిచిపెట్టుకొని పోయినాయంట మాస్టర్స్. ఎన్నో జాతులన్నీ మొత్తం. ఎందుకంటే ఇంకా ఈ విధంగా జరగడం వల్ల పిల్లల్ని కనడమే మానేస్తారు కదా. తల్లులకు చాలా బాధ కదా, దుఃఖం వస్తుంది పిల్లల్ని దూరం చేస్తే. కాబట్టి ఇలా జాతులే తండ్రి దగ్గర పెరిగిన బిడ్డలు కూడా సరిగా పెరగరు కదా. అందుకు ఆ విధంగా మొత్తం జాతులన్నీ అంతరించిపోయినాయంట. అన్ని దేశాలలో ఇది జరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో జరిగింది అన్నట్లు మేడం ఆస్ట్రేలియాలో కొన్ని తెగల గురించి కూడా చెప్పినారు. ఈ తల్లి పిల్లల్ని వేరు చేసిన బాధ ఎన్నో తరాల వరకు వెళ్ళిందంట మాస్టర్. ఈ ఈ దుఃఖం అనేది మొత్తం స్త్రీలంతా గాయపడినారు. తల్లి కూడా చాలా బాధలకు గురైంది. ఆ బాధ అనేది ఇప్పుడు పెయిన్ బాడీ అంటున్నాం కదా, అదే పెయిన్ బాడీ అంటే. ఏదైతే బాధను అనుభవిస్తూ వచ్చారో స్త్రీలంతా ఆ బాధతో ఇప్పుడు ఉన్నారంట. ఆ బాధతో స్త్రీలు మగపిల్లల్ని కనడం మానేశారంట. ఎందుకంటే మగవాళ్ళంతా ఇలానే స్త్రీలను అనగదొక్కుతారు అనేది వాళ్ళ హృదయంలో ఉండిపోయిందంట. మగపిల్లలంటేనే వద్దు అనుకునే పరిస్థితికి వచ్చినారంట. పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు సరిగా పెరగకపోతే ఆ బాధ బయటికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉండిపోతుంది. కాబట్టి స్త్రీలు అలా బాధపడుతూ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా బాధపడుతూ ఉండిపోయారో బయటకు వచ్చిన ఆ బిడ్డ కూడా సరిగా పెరగదు అని. లోపల ఉన్నప్పుడు తల్లి సరిగా లేకపోతే గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ లోపల కూడా సరిగా పెరగదు. ఆ బిడ్డ బయటకు వచ్చినా కూడా ఆ జీవితాంతం బాధతోనే ఉంటుంది అన్నట్లు చెప్పినారు.
ఈ రోజు ఆడవాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. వారి బాధ హృదయం దాకా వెళ్ళిపోయింది. ఈ రోజుల్లో ఆడవాళ్ళు పనులన్నీ చేస్తున్నారు గానీ, కొంతమంది ఆడవాళ్ళు చాలా బాధలకు గురవుతున్నారు. వాళ్ళ హృదయం దాకా ఈ బాధ వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. దానివల్ల ఈ ప్రపంచంలో ఉన్న స్త్రీ జాతి అంతా శోకిస్తోంది. మొత్తం స్త్రీ జాతి అంతా చాలా బాధపడుతోంది. అది ఇప్పుడు లేదు కదా మాస్టర్స్. ఇంతకుముందు ఉన్నది. ఇంతకుముందు స్త్రీ జాతిని బాగా ఏడిపించారు. మనకన్నా ముందు ఒక 100 సంవత్సరాల క్రితం అనుకుంటాను. ఎందుకంటే మా స్కూల్లో కూడా నేను 10th క్లాస్‌లో ఒక పాఠం ఉంది. అన్నీ సేకరించినప్పుడు స్త్రీలు ఎవరు సమాజంలో స్త్రీల స్థానం ఏంటి అని కొంతమంది సేకరించి ఒక బుక్ లాగా రాయాలనుకొని మొత్తం తిరిగి వాళ్ళ దేశమంతా తిరుగుతూ గొప్ప గొప్ప వాళ్ళు ఏదన్నా వాళ్ళందరూ చెప్పినది ఒకటే, మమ్మల్ని అణగదొక్కేశారు. మమ్మల్ని ఎక్కడ ముందుకు రచయితలు గాని, డాక్టర్స్ గాని, లాయర్లు గాని ప్రతి ఒక్కరు కూడా కొంతమంది చనిపోయినారు. కొంతమంది ఉన్నవాళ్ళు కూడా ఎలా వాళ్ళని అణగదొక్కినారు అనేది రాసినారు. కానీ ఇప్పుడు మళ్ళీ చాలా మారింది. స్త్రీలే ముందుకు పోయి మగవాళ్ళని అణగదొక్కే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయని అనిపిస్తుంది. నీలిమా మేడం వాళ్ళు చెప్పారు కదా, ఆ బాధతో స్త్రీ జాతి అణిగిపోయింది. స్త్రీల దగ్గర ఎన్నో చేయాలనుకున్న ఎంతో నైపుణ్యం ఉంది. స్త్రీలలో ఎంతో నైపుణ్యం ఉంది. ఎన్నో చేయాలనుకుంటారు. కానీ ఈ సమాజంలో వాళ్ళు ముందుకు రాలేకపోయారు. ఎందుకు రానివ్వలేదన్నమాట. పురుష ఆధిక్యత ఎక్కువైపోయి స్త్రీలను ముందుకు రానివ్వలేదు అంటున్నారు. ముందు జరిగిన చరిత్ర దాకా మనం మళ్ళీ ఆ చరిత్ర తెలుసుకున్నాం కాబట్టి మనం మళ్ళీ అలాంటి పొరపాట్లు చేయకుండా మనలో కూడా స్త్రీ శక్తిని మేల్కొల్పి ఆ కరుణ, ప్రేమ, దయతో మనలో ఉన్న స్త్రీతత్వాన్ని మేల్కొల్పి మనం అద్భుతంగా ముందుకు సాగాలి. ఎనర్జీ పరంగా మనం ఎఫిషియెంట్‌గా మనం ఎప్పుడైతే అద్భుతంగా ప్రేమ, కరుణ అనే గుణాలు పెంచుకొని స్త్రీ శక్తిని పెంచుకుంటామో మనం అద్భుతంగా ముందుకు సాగవచ్చు అన్నట్లు చెప్పినారు మాస్టర్స్. ఇది ఇంకా నిన్న ఎపిసోడ్‌లో 20 ఎపిసోడ్‌లో ఇంకా మధ్యలో నేను అక్కడక్కడ చాలా ఉందని ఎక్కువ అవుతుందనేసి కొంచెం రాయలేదు మాస్టర్స్. నేను రాసిందంతా చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎవరైనా ఇంకా మాట్లాడతారా మాస్టర్స్? మేడం ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. టైం కూడా అయింది. మరి ఎట్లా ఏం చేద్దామా?